రైట్. సో అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఉండే మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మరి మీకు ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆదినారాయణ అకాడమీ 16వ తారీఖు 18వ తారీఖున ఒక ఈ డివైఓకు సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసింది. అదే మాదిరిగా 21వ తారీఖున డివైఓకు సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసింది. మొత్తం మీద ఆదినారాయణ అకాడమీలో చాప్టర్ వైజ్ గా ఒక 38 టెస్టులు పెట్టింది. అదే మాదిరిగా ఒక 2 గ్రాండ్ టెస్టులు ఇచ్చింది. మనం మొదట్లో ఏవైతే అనుకున్నామో దాని ప్రకారమే సిన్సియర్ గా మరి ఒక సిస్టమేటిక్ గా టెస్టుల రూపంలో కావచ్చు, క్లాసుల రూపంలో కావచ్చు, ఎప్పుడు మీకు ఒకే వర్షంలో ఉంటుంది. ఇక నేను గమనించింది ఏంటంటే, చాలా మంది మన దగ్గర 2023 ఏప్రిల్లో మన దగ్గర క్లాసులు తీసుకున్నారు. ఇక్కడ ఎక్కడైనా కానీ మీరు గమనించండి, ఒక కోర్సు లాంచ్ చేశారంటే ఆ కోర్సుకి సర్టెన్ టైం ఉంటుంది. ఒక 1 year లేకపోతే 6 months లేకపోతే 9 months అట్లా ఉంటుంది. సో మన దగ్గర కోర్సు ఏ కోర్సు తీసుకున్నా ఆల్మోస్ట్ ఆల్ 1 year ఉంటుంది. సో 1 year కోర్స్ అయిన తర్వాత మన మిత్రులు అడిగేది ఏంటంటే, ఈ సమయంలో మళ్ళీ ఆ కోర్సుని ఎక్స్టెండ్ చేయండి ఎగ్జామ్ వరకు అని చెప్పుకుంటారు. ఆల్రెడీ మనం ఆ వీడియోస్ మొత్తం చూసేసి నోట్స్ రాసుకున్నాం. ఇక ఆ కోర్సుతో మనకు సంబంధం లేదు. ఎవరైనా కానీ కోర్సు 1 year వ్యాలిడిటీ అయిపోయిన పాత మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే, రేపు మెయిన్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరొక్కసారి ఎవరైతే పాత వాళ్ళు మన దగ్గర పాత కోర్సు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు తెలుసు, వాళ్ళ క్లాసు వ్యాలిడిటీ అయిపోయిన వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళందరి కోసము మరొకసారి రెన్యువల్ చేసే అవకాశం కల్పిస్తాం. రెన్యువల్ అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర కోర్సు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు పెట్టి కొన్నారనుకోండి, రెన్యువల్ దాంట్లో ఒక 50% లేదా 40% రెన్యువల్ చేసుకొని మళ్ళీ దాన్ని అదే క్లాసుల్లో మళ్ళీ ఒక 1 year పాటు వినడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రెన్యువల్ అవకాశం అనేది 26వ తారీఖున, ఈ నెల 26 అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ రెన్యువల్ క్లాసెస్ ని మళ్ళీ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరైతే క్లాసెస్ అయిపోయిన వాళ్ళ కోసం మాత్రమే. ఇక క్లాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళ కోసం కూడా మరి మే 26వ తారీఖునే కొత్త కోర్స్ ఒకటి, ఇది ఈ డిప్యూటీఓకు సంబంధించిన మెయిన్స్ కోర్సు. ఎడ్యుకేషన్ మనకు జనరల్ స్టడీస్ తో పాటుగా జనరల్ స్టడీస్, ఎడ్యుకేషన్ 1, ఎడ్యుకేషన్ 2 3 పేపర్స్ తో పాటుగా అద్భుతమైన మరి ఏమంటారు దాని పేరు టెస్ట్ సిరీస్. ఇవన్నీ కూడా మీకు మే 26వ తారీఖు లాంచ్ చేయబోతున్నాం. ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకోవాలనుకుంటే 26వ తారీఖు తీసుకొని స్టార్ట్ చేసేయండి. ఆల్రెడీ పాత వాళ్ళు మన దగ్గర కోర్సు తీసుకొని వ్యాలిడిటీ అయిపోయిన వాళ్ళు రెన్యువల్ చేసేసుకోండి. కాకపోతే రెన్యువల్ కూడా తప్పనిసరిగా 50% వరకు మనం పే చేసుకోవాల్సి వస్తుంది. మీరు కట్టిన మొత్తం ఫీజులో ఒక 50% వరకు మనం, ఎందుకని మళ్ళీ మీకు 1 year నేను వ్యాలిడిటీ ఇవ్వాలి. సో టోటల్ గా ఇవి గమనించండి. ఇక నేను మొత్తం మీద చెప్పే అంశాలు ఏంటంటే, 2 ఎగ్జామ్స్ పెట్టాం మనం. నేను ఆల్రెడీ ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టేటప్పుడు కూడా ఒక మాట చెప్పా, కింద మీరు చూసారో లేదు. మనం పెట్టే గ్రాండ్ టెస్ట్ ఏపీపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి ఏపీపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా మాత్రమే గ్రాండ్ టెస్ట్ తయారు చేయబడతాయి. సో ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ ను బేస్ చేసుకుని గ్రాండ్ టెస్ట్ రెడీ చేశాం. కొంతమంది మిత్రులకు తెలియక తొందరలో మరి ఆల్రెడీ ఆ మిత్రులు ఏంటంటే, వాళ్ళకి అందుబాటులో పీడిఎఫ్ రూపంలో అంటే పేపర్ రూపంలో ఈ మధ్య గ్రూప్ 2 పేపర్ కావచ్చు, గ్రూప్ 1 పేపర్ కావచ్చు, పేపర్ మోడ్ లో ఉంటే ఆఫ్లైన్ మోడ్ లో ఉండేవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. అవి చూసి ఏంటి నా సింగిల్ లైన్ క్వశ్చన్లు ఇస్తున్నాడు, మరి ఏపీపీఎస్సీ ఏమో 4-5 క్వశ్చన్లు కల్పిస్తున్నది అని కొంతమంది మిత్రులు అపోహ పడి ఉండొచ్చు. ఇక్కడ నేను ఎగ్జామ్ చెప్తున్నాను. ఇక్కడ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ 2 విధాలుగా ఉంటాయి. ఒకటి ఆఫ్లైన్ మోడ్, 2 ఆన్లైన్ మోడ్. ఆఫ్లైన్ లో మన దగ్గర బుక్లెట్ ఉంటుంది. ఆ బుక్లెట్ చూసి మనం OMR లో బబుల్ చేయాలి. కాబట్టి ఆ బుక్లెట్ లో ఉండే క్వశ్చన్ ఫ్రేమింగ్ వేరుగా ఉంటుంది. ఆన్లైన్ లో మీరు ఎప్పుడైనా గమనించుంటే, నేను చెప్పేది కాదు, మీరు ఒకసారి అందరు చదువుకున్న వాళ్ళే కాబట్టి తెలిసిన వాళ్ళే కాబట్టి, ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ లకు వెళ్తే అనేక ప్రీవియస్ పేపర్లు ఉంటాయి. ఆ ప్రీవియస్ పేపర్ లో ఉండే క్వశ్చన్స్ మనం గమనించండి. ఆన్లైన్ లో ఉండే క్వశ్చన్స్ సుమారుగా 150 క్వశ్చన్స్ లో ఒక 100 క్వశ్చన్ల వరకు సింగిల్ లైన్ క్వశ్చన్సే ఉంటాయి. 100 వరకు మాక్సిమం 100 నుంచి 120 వరకు. ఒక మ్యాథ్స్ దగ్గర మాత్రమే కొంచెం ఎక్కువ ఎక్స్పాండ్ ఉంటాయి తప్ప మిగతావన్నీ సింగిల్ లైన్ క్వశ్చన్సే ఉంటాయి ఆల్మోస్ట్. కాబట్టి ఇక్కడ నేను ఏపీపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని
అక్కడ కూడా క్రైటీరియా మనకి ఇచ్చిన 10 రకాల సిలబస్ లో ఉండే అంశాలన్నింటినీ మనం బేరీజ్ వేసుకుంటూ 2 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేశాం. మరి అద్భుతంగా రాశారు చాలా మంది కూడా, వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా మంది నేను గమనించాను, టాప్ 10 లో ఉండే మిత్రులు చాలా మంది చూశాను. ఇక అరుణ మేడం ఒక ఆమె కావచ్చు, కావేరి మేడం కావచ్చు, అదే మాదిరిగా ఈ రాధా గారు కావచ్చు, స్వప్న గారు కావచ్చు, అదే మాదిరిగా మనకు ఇక చాలా మంది పేర్లు నా సరిగ్గా గుర్తు రావడానికి ఒక టాప్. నిన్న ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్ 2 చూశాను నేను. గ్రాండ్ టెస్ట్ 2లో మళ్ళీ యాజ్ గా నేను ఇప్పుడు వరకు 38 ప్రీవియస్ బ్యాప్ 38 టెస్టులు పెట్టాను. అదే మాదిరిగా 2 గ్రాండ్ టెస్ట్ పెట్టాను. మొత్తం 40 టెస్టులో నేను గమనించుంటే ప్రతి టెస్ట్ లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది ఒక ఆమె అరుణ మేడం గారని. వాస్తవంగా మేడం గారిది మనది ఇక్కడ కాదు, ఆమె తెలంగాణ ప్రాంతం అయితే అక్కడ నుంచి కూడా ఎగ్జామ్ రాస్తున్నాం. ఇంకొక మేడం కావేరి మేడం గారు కావచ్చు, ఇంకొక ఆమె పేరు మనకు స్వప్న గారు, ఆల్రెడీ మా గ్రూప్ 2 క్యాండిడేట్, ఆయన కానీ ఎక్సలెంట్ గా రాస్తుంది. ఇక రాధా గారు ఇంకొక ఆమె, ఈమె కర్నూలు జిల్లా. ఇక అదే మాదిరిగా మనకు ఉమామహేశ్వరి గారు కావచ్చు. ఇట్లా చాలా మంది పేర్లు ఉన్నాయి. టాప్ 10 లో ఉండే వాళ్ళ పేర్లన్నీ గుర్తుపెట్టుకోండి, అన్ని చెప్పుకోలేము కాబట్టి. సో ఏదేమైనా కానీ అందరూ ఎగ్జామ్ రాయండి. అద్భుతంగా 150 మార్కులకు ఎగ్జామ్ పెట్టినప్పుడు సుమారుగా ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ లో హైయెస్ట్ 100 మార్కులు వచ్చింది, సెకండ్ గ్రాండ్ టెస్ట్ లో హైయెస్ట్ 97 మార్కులు వచ్చింది. మరి అందరికి ఎగ్జామ్ మన దగ్గర తీసుకొని మన మీద నమ్మకంతో ఎగ్జామ్ తీసుకొని రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఆదినారాయణ అకాడమీ పేరున మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తుంది. ఇక ప్రధానంగా మన వాళ్ళు ఎందుకు ఎగ్జామ్స్ రాయాలి, మాక్ ఎగ్జామ్స్ రాయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అంటే, మాక్ టెస్టులు రాయడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ప్రధానంగా వాటి వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే, మనము ఆన్లైన్ ఎగ్జామ్ లో రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి ఆ జాగ్రత్తలు అంటే, నెగటివ్ మార్క్స్ కంట్రోల్ చేసుకోవాలి. నీకు ఏదైతే బిట్ తెలుస్తుందో, ఆన్సర్ తెలుస్తుందో 100%, దాన్ని మాత్రమే 100% మీరు ఆన్సర్ చేయండి. మీకు ఆన్సర్ తెలియకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ చేయండి. ఎలిమినేషన్ లో కూడా ఎలిమినేట్ కాకపోతే వదిలేసేయండి. అట్లా మీరు ఇట్లా నెంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు రాయడం వల్ల వచ్చే ప్రధాన లాభం ఏంటంటే, మీకు నెగిటివ్ మార్క్స్ కంట్రోల్ చేసుకోగలరు. ఎప్పుడైతే ఎవరైతే నెగిటివ్ మార్క్స్ తగ్గించుకొని కంట్రోల్ చేసుకోగలుగుతారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. అంతేగాని మీకు తెలిసిన ప్రతి బిట్కి ఆన్సర్ చేశారనుకోండి, మీకు వచ్చిన మార్కులు పోతాయి. ఎందుకని ప్రతి 3 బిట్లు తప్పు అయితే 1 మార్కు పోతుంది. తెలుసుగా మీకు 1/3 ప్రతి 3 బిట్లు తప్పు అయితే 1 మార్క్ వెళ్ళిపోతుంది మీకు వచ్చిన మార్కుల్లో నుంచి. కాబట్టి ఈ మార్క్ టెస్టులు రాసే వాళ్ళందరికీ నేను చెప్పే సిన్సియర్ సలహా ఏంటంటే, మీకు 100% తెలుసు అనుకుంటే మాత్రమే ఆన్సర్ చేయండి. రేపు మెయిన్ ఎగ్జామ్ లో కూడా అంతే. సో మార్క్ టెస్ట్ వల్ల వచ్చే లాభము నెగిటివ్ మార్క్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక నేను గమనించింది ఏంటంటే, ఒకవేళ రేపు ఏదన్నా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, పేపర్ కొంచెం టఫ్ గా ఉందంటే అర్థం ఏంటి, అందరికి టఫ్ గా ఉంటుంది. అంతేగాని మీరు అక్కడ కూర్చొని నా ఒక్కదానికి ఏమైనా టఫ్ గా ఉందేమో, మరి నేను కనీసం 70 మార్కులు తెచ్చుకోకపోతే ఎట్లా అని మీకు ఇష్టం వచ్చినట్టు దిద్దేశారనుకోండి, మీకు ఇష్టం వచ్చినట్టు దిద్దేస్తే నష్టపోతారు. ఎందుకని మన గ్రూప్ లో అదే జరిగింది. సేమ్ గ్రూప్ 2లో చాలా మంది ఎవరికి వాళ్ళు మానసికంగా సైకలాజికల్ గా ఏమనుకున్నారు, నాకే తక్కువ మార్కులు వస్తున్నాయేమో, ఇంకా నేను దిద్దకపోతే కుదరదని భయంకరంగా దిద్దేశారు. దానివల్ల బాగా సీరియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు అసలు క్వాలిఫై కాలేదు. సీరియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరు క్వాలిఫై కాలేదు. అసలు ప్రిపేర్ కాకుండా వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు. సో కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ సీరియస్ గా ప్రిపేర్ అయిన వాళ్ళు మీ దగ్గర ఉండే ఈ 2-3 రోజులు కూడా మీ దగ్గర మీరు ఆల్రెడీ చదివిన అంశాలను మాత్రమే ఒకసారి రివిజన్ చేసుకొని, మన దగ్గర ఆల్రెడీ 35 టెస్టులు రాశారు కాబట్టి ఆ 35 టెస్టులను ఒక్కసారి మళ్ళీ రివిజన్ చేయండి. టెస్టులు మొత్తం రివిజన్ చేసుకోండి, నోట్స్ మొత్తం రివిజన్ చేసుకోండి. గ్రాండ్ టెస్టులు మళ్ళీ 2 సార్లు ఇంకొకసారి చూసుకోండి. ఇంకా ఎవరైనా కానీ ఇప్పటికీ కూడా గ్రాండ్ టెస్టులు రాయలేకపోతే దయచేసి గ్రాండ్ టెస్టులు రాయండి, చాలా వాల్యుబుల్. ఇక నేను చెప్పబోయే ఇంకొక వాల్యుబుల్ అంశం ఏంటంటే, చాలా మంది మిత్రులు సార్ ఇంకొక 1 more గ్రాండ్ టెస్ట్ అని చెప్పి అడుగుతున్నారు. 1 more గ్రాండ్ టెస్ట్. సో ఏదేమైనా ఈ 1 more గ్రాండ్ టెస్ట్ అనేది ఒకవేళ వీలైతే సేమ్ కాస్ట్, ఎందుకని చాలా వాల్యుబుల్, ఈ సమయం చాలా వాల్యుబుల్ మనకు, ఈ సమయం చాలా వాల్యుబుల్ కాబట్టి సేమ్ కాస్ట్ లో ఒక గ్రాండ్ టెస్ట్ మాత్రమే ఇస్తాం. అంటే 199 రూపీస్ కి ఇంత ముందు 2 గ్రాండ్ టెస్ట్ ఇచ్చాం, ఇప్పుడు 199 రూపీస్ కి 1 గ్రాండ్ టెస్ట్ ఇస్తాం. అది కూడా ఏపీ రిలేటెడ్ అంశాలపైన 1 గ్రాండ్ టెస్ట్ ఇస్తాం. మీకు వీలైతే, మీకు ఇష్టం ఉంటే నాకు మెసేజ్ చేయండి ఒకసారి. 199 రూపాయలకి ఏపీ రిలేటెడ్ గా ఏపీ అంశాలను ఫోకస్ చేసుకుంటూ కేవలం ఏపీ రిలేటెడ్ అంశాలపైన 1 గ్రాండ్ టెస్ట్ ఇస్తాం. అది కూడా 24th మార్నింగ్ ఇస్తాం. ఈరోజు 22nd, రేపంతా చదువుకోండి, 24th మార్నింగ్ ఇచ్చేస్తాం.
మీకు అందరికీ ఇష్టమైతేనే నాకు మెజారిటీ పీపుల్, నేను అందరి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మెజారిటీ పీపుల్ ఓకే అనుకుంటే నేను స్టార్ట్ చేస్తాను, లేకపోతే వదిలేద్దాం. ఎందుకంటే నాకు కూడా చాలా వాల్యుబుల్ ఈ సమయం కూడా, సమయాన్ని వేస్ట్ చేయం. కాకపోతే ఏంటంటే మీకు ఉపయోగపడుతుంది అనుకుంది నా ఉద్దేశం. ఎందుకని మనకు రేపు 150 మార్కుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది కీ రోల్ ప్లే చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ పాలిటీ, ఓకేనా, ఈ ఆంధ్రప్రదేశ్ ఈ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ సర్వే, ఇవన్నీ కూడా మనం బాగా ఫోకస్ చేసుకోవాలి. మినిమం 50 నుంచి 60 మార్కులు వస్తాయి. ఏపీ మీద బాగా ఫోకస్ చేయండి. ఏపీ క్వశ్చన్స్ చాలా డెడ్ ఈజీగా ఉంటాయి. సింగిల్ లైన్ క్వశ్చన్స్, సింగిల్ లైన్ ఆన్సర్స్, తెలిసిన ఆన్సర్సే ఆన్సర్ చేయలేము మనం. డెడ్ ఈజీగా ఉంటాయి, ఆన్సర్ చేయలేము. సో ఇవన్నీ కూడా మీరు బేరీజ్ వేసుకొని మీ అందరికీ ఇష్టమైంది. ఎందుకంటే నేను నాకు ఒక 6 గంటల సమయం పడుతుంది టెస్ట్ చేయడానికి. ఈ 6 గంటల సమయం నేను వేస్ట్ చేసుకొని నేను టెస్ట్ చేశానంటే కొంతమందికి ఉపయోగపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ చూశాను, సుమారుగా 350 మంది టెస్ట్ రాశారు ఫస్ట్ గ్రాండ్ టెస్ట్. తర్వాత సెకండ్ గ్రాండ్ టెస్ట్ అనుకున్నాం 350 మంది, మా సర్టిగా నాకు అంటూ గుర్తులేదు ఫిగర్. సెకండ్ గ్రాండ్ టెస్ట్ సో అంతమంది రాసుకుంటూ వచ్చాం. సరే నేను 1000 మంది 1500 మంది రాయాలని నేను పడలేదు. రాసిన 150 మంది 200 మంది కానీ పర్ఫెక్ట్ రాస్తే ఆ 150 మందిలో 150 మందికి మనం ఉపయోగపడినామంటే అది చాలా హ్యాపీ. ఇక నేను గమనించింది ఏంటంటే మనం గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత, సరే మీరు అనేక చోట్ల గ్రాండ్ టెస్టులు రాసుండొచ్చు. నేనేమంటానంటే నేను సిలబస్ లో ఉండే అంశాలను బేరీజ్ వేసుకొని ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని టెస్ట్ రూపొందిస్తున్నాను. అంతే తప్ప ఇక నా దగ్గర ఎప్పుడో పాతగా ఉండే టెస్టులు కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, అదే మాదిరిగా ఇవన్నీ తీసుకొని నేను గ్రాండ్ టెస్ట్ రూపంలో వేయడం వల్ల వచ్చే లాభం అంటే ఏముండదు. సో కాబట్టి మీరు గ్రాండ్ టెస్టులు ఎక్కడైనా తీసుకునేటప్పుడు, ఈ సమయంలో తీసుకునేటప్పుడు ఆలోచించి గ్రాండ్ టెస్ట్ తీసుకోండి తప్ప మరి పనికిరాని గ్రాండ్ టెస్టులు రాసుకుంటే మాత్రం మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి సిలబస్ ఓరియంటేషన్ లో గ్రాండ్ టెస్టులు ఎవరు పెట్టినా కానీ హ్యాపీగా రాయండి. అవి సిలబస్ ఓరియంటేషన్ లో లేవు అనుకుంటే మాత్రం లిమిట్ వదిలేసేయండి. ఇప్పుడు మీకు పీడిఎఫ్ రూపంలో గ్రాండ్ టెస్ట్ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఆన్లైన్ లోనే గ్రాండ్ టెస్ట్ రాయండి. పేపర్ పెట్టుకొని గ్రాండ్ టెస్ట్ రాసేంత అవసరం ఇప్పుడు లేదు. అందరూ ఆన్లైన్ లోనే గ్రాండ్ టెస్ట్ రాయాలి, అలవాటు చేసుకోవాలి, ఓకేనా. సో కాబట్టి ఇవన్నీ బేరీజ్ వేసుకొని అందరు గ్రాండ్ టెస్ట్ రాయండి. ఒకవేళ మన యాప్ ఇంకా ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోకపోతే మన యాప్ ఇన్స్టాల్ చేయండి. ఇక నేను చాలా మందిని గమనించింది ఏంటంటే మీకు 13 నెలల నుంచి నేను సమాచారాన్ని చేరవేస్తున్నాను. ఇంకా మేడం వాళ్ళు, నేను ఎంత సెల్ఫిష్ అంటే మేడం వాళ్ళు నేను గమనించింది ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళలో సార్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మేడం వాళ్ళు ఏంటంటే అవసరం కోసము ఆ సమాచారాన్ని వింటున్నారు, వదిలేస్తున్నారు అంతే. దయచేసి మేడం వాళ్ళు అందరికి చెప్పే విజ్ఞప్తి ఏమిటంటే ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆదినారాయణ అకాడమీ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీకే, మీరు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడదు మన ఛానలే. కాబట్టి ఒక్కసారి మీరు అక్కడ మనకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఆదినారాయణ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది. అదే మాదిరిగా మనం గడిచిన 3 సంవత్సరాల నుంచి ఆదినారాయణ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ నేను కింద లింక్ పెడతాను, కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ లో జాయిన్ కావడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే అన్ని టెలిగ్రామ్స్ మాదిరిగా మన టెలిగ్రామ్ లో రకరకాల చాటింగ్స్ ఉండవు. కేవలం న్యూస్ పేపర్ కటింగ్స్ మాత్రమే, అద్భుతమైన కటింగ్స్ వస్తాయి. అది కూడా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో పనికొచ్చే కటింగ్స్ మాత్రమే. మీరు గమనించారు చాలా మంది గతంలో కేవలం న్యూస్ పేపర్ చదువుకునే అనేక రకాల ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మీకు అందుబాటులో లేకపోతే మీ దగ్గరకు చేరుస్తుంది ఆదినారాయణ అకాడమీ. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు న్యూస్ పేపర్ రీడింగ్ పెట్టేస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ మీకు అందుబాటులో ఉంటుంది. ఒకసారి మన డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ ను ఒకసారి టచ్ చేసి అక్కడ టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోండి. ఇక మన యూట్యూబ్ ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, జస్ట్ వింటున్నారు కానీ వదిలేస్తారు అంతే. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మాకు అవసరం లేదు, ఎంత ఏం అవసరము, రేపు ఫిలిమ్స్ అయిపోతే ఇక్కడ కాకపోతే ఇంకొక ఆయన చూసుకుంటామని చెప్పి అనుకుంటే అది మీ ఇష్టం. కానీ నిజాయితీగా, హానెస్ట్ గా చివరి వరకు వర్క్ చేసే బాధ్యత మాత్రం నాది. కంపల్సరీగా వర్క్ చేస్తాం. మనల్ని ఎవరైతే బిలీవ్ చేశారో, ఎవరైతే నమ్ముకుంటున్నారో వాళ్ళందరి కోసం చివరి వరకు ఆదినారాయణ అకాడమీ డిప్యూటీ ఉమెన్ పోరాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గమనించండి. ఇక్కడ ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అందరూ కూడా హ్యాపీగా రాయండి. మరొక్కసారి మనము మే 25వ తారీఖున
మే 20వ తారీఖు 11:30కి ఎగ్జామ్ అయిపోతుంది. మీకు సాయంత్రము 6 గంటలకు మళ్ళొకసారి నేను యూట్యూబ్ లో క్లాస్ రూపంలో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికీ, ప్రత్యేకంగా అందరికీ ఆల్ ది బెస్ట్. మరి ఎగ్జామ్ ఎలా రాయాలి, ఆ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రాండ్ టెస్టులు ఎలా రాయాలి, తర్వాత మనకు ఇంకా ఎవరైనా కానీ మన యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే మన యాప్ ప్లే స్టోర్ లో లింక్ ఉంటుంది. ప్లే స్టోర్ లో 2 యాప్స్ ఉంటాయి మనవి. ఆదినారాయణ అకాడమీ 2 ఉంటుంది. ఆదినారాయణ అకాడమీ 2ని ఎవరు ఇన్స్టాల్ చేయదు. ప్రెసెంట్ కింద ఇంకొక యాప్ ఉంటుంది, ఆదినారాయణ అకాడమీ ప్లేయింగ్, అంటే 1 కాకుండా మామూలుగా ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేయండి. తర్వాత ఇంకోటి ఏమంటే, ఈ మెయిన్స్ క్లాసెస్ కోసం తొందరలోనే మెయిన్స్ మనం మే 26వ తారీఖున మెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తాం కంపల్సరీగా. ఇంకా ఎవరైనా మనం గతంలో మన దగ్గర క్లాసెస్ తీసుకున్న వాళ్ళు కాకుండా తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ అందరూ సిద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్ టు సిలబస్ బేస్ చేసుకొని క్లాసెస్ ని నిరంతరం అందిస్తూ టెస్టులు అన్ని కూడా సిస్టమేటిక్ గా అందించే ఒకే అకాడమీ ఆదినారాయణ అకాడమీ. అందరి మాదిరిగా మాటలు చెప్పాం, అందరి మాదిరిగా 10 కోర్సులు మనం లాంచ్ చేసుకొని ఏది కూడా మనం ఫుల్ఫిల్ గా న్యాయం చేయలేక కేవలం కమర్షియల్ కోణంలో మాత్రం ఉండం. కానీ ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, నేనేమి ఫ్రీగా చేయను. కంపల్సరీగా నేను ఎంత కష్టపడతానో దానికి తగ్గ ప్రతిఫలం మాత్రం నేను తీసుకుంటాను గ్యారంటీగా, ఎవరేమనుకున్నా కానీ అందరి మాదిరిగా మనం మాత్రము 100 కోర్సులు లాంచ్ చేసుకొని 1 కోర్సు మాత్రమే లాంచ్ చేసుకొని దానికి అనుకూలంగా వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి ఇవన్నీ కూడా మీరు బేరీజ్ వేసుకోండి. మీరు ఎన్నో ఖర్చు పెడుతుంటారు, మన జీవితానికి ఉపయోగపడే వాటి మీద కంపల్సరీ ఖర్చు పెట్టండి. ఇవి రేపు మీకు చాలా ఎక్కువ ప్రయోజనం చేకూర్చడానికి అవకాశం ఉంటుంది. ఓకే మరిగా, థ్యాంక్ యూ.